సో మీరు అంటే ఇన్నేళ్ల ఈ కెరియర్లో బాగా ఇండస్ట్రీలోకి వచ్చి స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఎప్పటికీ? స్ట్రగుల్ అని కాదండి, మేబీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఈ ఆఫీస్ ఉందా, పిఆర్పి ఆఫీస్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ రోడ్లో నేను ఉండేవాడిని ఏడీగా చేసేటప్పుడు. ఏడీగా అయిపోయి యాక్టర్ అవ్వాలనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక 6 months అలా ఖాళీగా ఉండేవాడిని. అది తెలియదు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఏం చేయాలి, ఇందులోనే ఉండాలి, వెనక్కి తిరిగే ఛాన్స్ లేదు. నేను ఏ సేఫ్టీ నెట్ పెట్టుకుని దిగాను చావరవే ఇందులోనే. బట్ ఆ టైంలో ఇట్ హ్యాపెన్ లైక్ అలా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నా, వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడం వల్ల. సో స్ట్రగుల్ పీరియడ్ అప్పుడు. లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్? ఎవ్రీ డే నేను కెమెరా ఫేస్ చేసిన ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉంటాను. సో నేను చాలా చోట్ల కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఇది నా లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం కెమెరా ముందు ఉండాలి. ఎవ్రీడే ఐ వాంటెడ్ టు ఫేస్ కెమెరా, లాస్ట్ బ్రెత్ వరకు యాక్టర్గా ఉండాలండి. దానికోసం నాకు చిరంజీవి గారి స్పీచెస్ కావచ్చు, ఇంకా మల్టిపుల్ మోటివేషన్స్ ఉన్నాయి నాకు. అవి నన్ను సస్టైన్ చేస్తున్నాయి. లక్కీలీ లైఫ్ అలా వెళ్తుంది. సో పర్టికులర్ హ్యాపీ మూమెంట్ అంటే నాకు నెంబర్ ఆఫ్ ఉంటాయి, మీకు ఇప్పుడు చెప్తే మొదలైతే రేపొద్దుంది కావచ్చు. ఓకే, బేసిక్గా అదే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మనం ఎక్కువ లైఫ్లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి నాకు. సో యా, ఫ్యామిలీ ఎప్పుడు అంటే ఐ మీన్ బేసిక్గా వెంటనే సపోర్ట్ చేయరు. ఇండస్ట్రీ అనగానే ఒక్కసారి చెప్తూ ఉంటారు, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఇది అని చెప్తూ ఉంటారు. నార్మల్గా ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి ఇక్కడ మీకు ఎలాంటి ఏమీ లేదు, మీరు గుడ్డిగా నమ్మేసి వచ్చారు ఇండస్ట్రీ, అస్సలు ఏమీ లేకుండా వచ్చారు. సో అలాంటప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది? ఆ విషయంలో నేను చాలా ఫార్చునేట్, ఎందుకంటే నా లక్ అంటే నా ఫ్యామిలీ నుంచి అనుకోవచ్చు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అండి, ఈవెన్ స్కూల్స్ కాలేజ్ జాయిన్ అవ్వడం కూడా రోడ్లు వెళ్తే చూసి స్కూల్గా ఏదో బాగుందని లోపలికి ఫీజు ఎంత అనుకుని వచ్చి ఇంట్లో చెప్తే డబ్బులు ఇచ్చేవారు, కట్టించేవారు. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అలవాటైంది తెలియకుండా చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా ఏదైనా ఎన్సీసీకి ఎలా వెళ్దాం అనుకున్నా నాన్నగారు ఏంటంటే, ఏమోరా నీకే తెలుసు మాకేం తెలీదు, దెన్ వెళ్ళొచ్చాను. దెన్ ప్రూవ్డ్ నేను వెళ్ళగానే ఆర్డీ, మా కాలేజ్లో అప్పుడు దాకా 18 years ఎంత అయింది, ఎవరు ఆర్డీ పీరియడ్ చేయలేకపోయారు. నాకు మొత్తం అంతా నెగిటివ్ ఇంపాక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేది, ఎవరు చేయలేదు, డిగ్రీ పోయింది, వెళ్ళలేకపోయారు, అది ఇది. దెన్ ఏదో గట్ ఫీలింగ్ మీద చేస్తున్నప్పుడు ఎక్కడ ఇంట్లో అడుగు చెప్పాల. ఈవెన్ సినిమాలకి ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చిన తర్వాత లెటర్స్ తీసుకెళ్ళి నాన్నగారికి జాబ్స్ వచ్చేసినాయి నాకు, బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు సేమ్ అట్ నీకే తెలుసురా, నీ లైఫ్ నీకే తెలుసు, నువ్వే డిసైడ్ అవ్వు. సో చిన్నప్పటి నుంచి ఫార్చునేట్లీ ఎవ్రీ డెసిషన్ మేడ్ బై మీ సపోర్టెడ్ బై దెమ్. మాకు వదిలేసేవారు, తప్పో రైటో నువ్వే పడతావు, నీకే తెలుసు. సో అలాంటప్పుడు ఇంకొంచెం మనం ఎక్కువగా ఆలోచించాలంటే బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది మన మీద, తెలియకుండా బాధ్యత పడిపోతుంది అంతే కదా. మనకు వదిలేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత మనకి నమ్మకం ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలని దాని గురించి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతాం మనం. అంటే వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు మనకి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి అంత హ్యాపీని ఇవ్వాలి కాబట్టి. మేబీ ఆ పాయింట్ నేను లక్కీ పాయింట్ అనుకుంటాను. సో ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ రిలీజ్కి 3 రోజెస్ సెకండ్ సీజన్ ఉందండి, మేబీ జూలైలో వస్తుంది. అది కాకుండా చైనా పీస్ అని ఇంకొక సినిమా ఉంది, అది కూడా గెటింగ్ రెడీ. ఈ 2 హీరోగా చేసినవే. అండ్ మాస్టర్ భరత్ నేను ఒక సినిమా చేస్తున్నాం, ఓకే, అది యూకేలో ఒక 30 days షూట్ అయిపోయింది. బ్యాలెన్స్ ఇండియాలో షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ 3 ఉన్నాయి. ఇది కాకుండా జమానా ఒక సినిమా చేస్తాను, ఓకే, దట్ మైట్ కమ్ సూన్. ఇవి ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే డైరీ మొత్తం ఫుల్ అయిపోయిన వర్క్స్తో కొత్త వర్క్స్ పిక్ చేసుకోవాలి. పికింగ్ దగ్గర కొద్దిగా ఐఎమ్ థింకింగ్ ఇంకొద్దిగా బెటర్ పేజ్లోకి వెళ్ళాలని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ టు పిక్ బెటర్ వర్క్, మెయిన్ స్ట్రీమ్ వర్క్ పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే రిలీజ్కి ఉన్నాయి. ఓకే, సో అంటే ఎలా అనిపించింది అంటే మీరు ఇంట్లో అన్నారు ఫుల్ సపోర్ట్, అంటే మీరు ఫుల్ మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇటు మొన్న రీసెంట్గా హిట్ అయితే ఏంటి, అంతకుముందు స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటి అసలు మీ ఇంట్లో? అలా ఏముండవు, అటువంటి ఎమోషన్స్ ఏముండవు నార్మల్గా. అవునా? పర్సనల్ లైఫ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. నాకు ప్లెజర్, నాకు బాగా ప్లెజర్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే. దే ఆర్ హ్యాపీ. మేబీ మీరు డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం బాధపడలేదు, ఇలాంటప్పుడు కూడా ఏమైనా కూడా దే ఆర్ హ్యాపీ ఆల్వేస్, నేను ఎలా ఉన్నా కానీ. సో మీరు చిరంజీవి గారితో నటించే అవకాశం కోసం అంటే ఐ మీన్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇందాక కూడా ఆఫ్ కోర్స్ సైరాలో ఉండి అదొక సిచ్యువేషన్ షేర్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకేమైనా ఆయనతో నటించడానికి ట్రయల్స్ కానీ లేకపోతే అలాంటి ప్రయత్నం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గుర్తుండి? ప్రయత్నం కాదు కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా. సో ఇప్పుడు చేస్తున్నారు అనిల్ రావుపూరి గారి సినిమా ఉంది కానీ నేను అనుకోకుండా మహేష్ బాబు గారు యాడ్ ఒకటి డైరెక్ట్ చేశారు ఆయన.
ఓకే. అనిల్ రావుపూడి. దాంట్లో నేను చేసాను మహేష్ బాబు కాంబినేషన్లో ఒక యాడ్ చేశాను. ఐ ఫీల్ లైక్ మేబీ యూనివర్సల్ ఎనర్జీ. దాని తర్వాత ఇది అనౌన్స్ అయింది. సో అప్పుడు నేను ఆ ఏడీకి రాయేష్ ఒక ఏడీ ఉంటే కాల్ చేశాను. జస్ట్ అడగలేదు, జస్ట్ కంగ్రాచులేట్ చేశాను అంతే. మేబీ నాకు కంపల్సరీ నేను నా ప్రొఫైల్ వాళ్ళకి తెలుసు. ఓకే. ఇఫ్ నాకు మ్యాచ్ అనిల్ గారితో మీరు ఆల్రెడీ వర్క్ ఒక యాడ్ ఫిల్మ్ వర్క్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఈ అనౌన్స్మెంట్కి ఒక 1.5 month ముందు నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను మహేష్ బాబు గారితో. దాని తర్వాత ఇది అనౌన్స్ అయింది. అప్పుడు ఓకే కంగ్రాచులేట్ చేశా. ఇఫ్ డెఫినెట్లీ వాళ్ళకి నా ప్రొఫైల్ తెలుసు, డెఫినెట్లీ నాకు మ్యాచ్ అయ్యేది ఉంటే పిలుస్తారని చిన్న నమ్మకం. కానీ అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. సో మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి. సో ఆఫ్ కోర్స్ మీకు ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఐ మీన్ మీకు తెలుసు కాబట్టి ఆ సర్కిల్ మేబీ అదే నేను అడగడంలో చాలా వీక్ అండి. జస్ట్ నాది నా వర్క్ స్ట్రక్చర్ వర్క్ త్రూ వర్క్ వెళ్ళిపోద్ది. మీ ఒక చోట వర్క్ చేస్తుంటా, అక్కడ జాగ్రత్తగా చేసుకుంటా. నా సెట్లో నేను నా టైంని ఎక్కడ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళకి అవైలబుల్ ఉండి పని చేసుకుని వచ్చేస్తాను. దెన్ అక్కడి నుంచి మళ్ళీ నాకు వర్క్ వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, అక్కడి నుంచి మళ్ళీ పిలుస్తారు. అలాగే జరుగుతుంటుంది. ఇప్పటిదాకా ఐ హోప్ నేను ఎప్పుడు నాక్ చేయలేదు. వచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేస్తాను. అంటే ఇంకా ఇంట్రోవర్ట్ లక్షణాలు అంతే ఉన్నాయి అనమాట. అవి డెఫినెట్గా ఉంటాయి కదండి. ఉంటాయి, దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేది ఎక్స్ట్రావర్ట్ అంటాను చెప్పినట్టు మాట్లాడుతుంటాం. కానీ డెఫినెట్లీ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఒక ఇనిషియల్ ఐస్ బ్రేకింగ్ కాన్వర్సేషన్ చేయలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజెస్లో నేను సత్య గారితో కాంబినేషన్ చేయలే. కమెడియన్ సత్య ఉన్నారు కదా, చేయలే. కానీ నాకు 3 రోజెస్ సిరీస్లో ఉన్నామని తెలుసు. ఆయన అనుకోకుండా ఒక ఐ వెంట్ టు హెయిర్ కట్, అక్కడ ఆయన కూడా వచ్చాడు. ఎదురెదురుగా ఉన్నాం, నేను ఐస్ బ్రేక్ చేయలేకపోయా. తర్వాత సర్లే మనం ఈవెంట్లో కలుస్తాం అప్పుడు మాట్లాడదాం. సో ఐ కాంట్ ఐస్ బ్రేకింగ్ నేను చేయలేను. ఓకే. మరి ఇంట్రోవర్ట్ అంటే అది మైనస్ కదా ఇండస్ట్రీకి. అంటే అఫ్ కోర్స్ అంటే ఏదైనా కూడా మనం ముందుకి దూసుకొని వెళ్ళాలి అంటారు. వర్క్ చేసుకుంటూ పోతుంది కదా అనే ఫీలింగ్. మేబీ అది కూడా బ్రేక్ చేస్తా. మేబీ అంటే నా సైడ్ నుంచి చిన్న సలహా అనుకోవచ్చు. అంటే బేసిక్గా అంటే మనకి రాసి పెట్టున్న దాన్ని ఎవరు తప్పించలేరు అనుకోండి. బట్ కానీ ఇంట్రోవర్ట్ అంటే చాలా సందర్భాలు ఎవరితో మాట్లాడాలన్న మొహమాటం ఉంటుంది. ఈవెన్ ఎందుకంటే బేసిక్గా ఇంట్రోవర్ట్స్ కూడా ఎలా ఉంటుంది, దేర్ షుడ్ బి ఎ పర్పస్ టు నాక్. ఆ పర్పస్ ప్రాపర్ అది చేసేటప్పుడు చెయ్యాలా వద్దా, చేస్తే ఎవరు అనుకుంటారేమో తెలియదు కదా. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎందుకులే తర్వాత మాట్లాడదు. అదే కొంతమంది పొగరు అనుకుంటారు, దూరం నుంచి చూసినప్పుడు ఈడేంటి కనిపించిన చూపిస్తున్నాడు అనుకుంటారు. కొంతమంది వీడికి మాట్లాడడం రాకపోతే అనుకుంటారు. దగ్గరగా అంటే మనల్ని ఒకసారి చూసి అయితే అలా అనుకుంటారు. అంటే మనకు దగ్గరగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి. ప్రాబ్లం కూడా ఏం మరి ప్రాబ్లమా బ్లెస్సింగ్ తెలియదు, చూద్దాం. మేబీ మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అందులో. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లోనే చేస్తూ ఉన్నారు. ఇంకేదైనా అంటే ఫర్దర్గా ఇంకెవరితోనైనా చేయాలని డ్రీమ్ కాంబినేషన్ ఎట్లయినా, అంటే వీళ్ళతో చేయాలి, వీళ్ళతో వర్క్ చేయాలని చెప్పి మనకి ఎప్పుడు ఉంటుంది ఒక థాట్. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళని స్క్రీన్లో చూసినప్పుడు అయితే ఏంటి, లేకపోతే దగ్గరగా చూసినప్పుడు కొన్ని మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అబ్బా ఎలా ఇట్లా ఉన్నారు అది ఇది అని చెప్పి. సో వాళ్ళతో ఏదైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టర్ కానీ ఎవరైనా? చిరంజీవి గారు డెఫినెట్లీ, నో డౌట్. రీసెంట్గా నాకు అనిపించింది మణిరత్నం గారితో ఒకసారి పని చేయాలి. సూపర్. అండ్ కమల్ హాసన్ గారితో ఒకసారి చేయాలి. ఇవన్నీ ఎందుకు అనిపించింది, నాన్నగారితో చేసినప్పుడు జనరల్గా డోంట్ మీట్ యువర్ స్టార్స్ అంటారు కదా, అది రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది నాకు. వెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా లెర్నింగ్ దొరుకుతుంది నాకు. నాన్నగారితో అది ప్రూవ్ అయింది. సో ఏం నేర్చుకున్నారు అంటే నాని గారి దగ్గరగా చూసినప్పుడు ఏమనిపించింది ఆయనతో వర్క్ చేసినప్పుడు? నాని గారు అంత స్టార్డమ్ ఉంది కదండి. అవును. అంత ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా డే 1 ఒక ప్రతి షాట్ ఆయన షాట్ చేసే ముందు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అంత వర్క్ చేస్తుంటారు. అంటే ఏ షాట్ గ్రాంటెడ్గా తీసుకోరు. అండ్ సినిమా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా సినిమానే ఉంటుంది. ఎప్పుడు సినిమా తప్ప వేరేది మాట్లాడరు. ఇక్కడ ఏది గ్రాంటెడ్గా తీసుకోరు. అంటే లైక్ మామూలుగా చిన్నగా ఇప్పుడే వచ్చేవాళ్ళు కూడా మేము కూడా చాలామంది కొద్దిగా ఎక్కడో చోట రిలాక్స్ అయిపోతాం. ఓకే డైలాగ్ వచ్చింది కదా, నెక్స్ట్ షార్ట్ పెట్టినప్పుడు చేసేద్దాం అని. నాన్నగారి దగ్గర అది లేదు. ఓకే ప్రాబిలిటీ ఏంటి, ఈ ప్రాబిలిటీ ఎప్పుడు ఆ వ్యాక్యూమ్లో చూస్తూ ఓకే ఇప్పుడు చేస్తున్నా, ఇది ఆ డైలాగ్ రెండర్ చేసుకుంటూ ఇంకే బీట్లో చేయొచ్చు, ఇవన్నీ చేసుకుంటాం. ప్రతి స్టార్ దగ్గర ఐ సా దట్ ఎవరు గ్రాంటెడ్గా తీసుకోలే. దేర్ ఆల్వేస్ ఓకే టైం ఉంటే ఓకే ఇంకెలా చేయొచ్చు, ఇంకెలా ఇంప్రెస్ చేయొచ్చు ఆడియన్ని, ఈ టైప్లో పని చేసుకుంటూ పోతాం. సో ఇన్ దట్ వే మీరు అడిగితే చిరంజీవి గారి దగ్గర నుంచి నేమ్ ఎనీ స్టార్ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరగా వాళ్ళ వర్క్ స్టైల్ చూడాలని మాత్రం చాలా కోరుకుంది. సో మహామహులతోనే స్క్రీన్ షేర్ చేసుకోవాలనే థాట్ ఉంది. సో మీకు అంటే ఐ మీన్ కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు అంటే నిజంగా
మన మైండ్లో ఆ థాట్ అనేది ఉంటే ఖచ్చితంగా అక్కడికి రీచ్ అవుతాం. అది కూడా ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఫార్చునేట్లీ నాకు తెలియకుండా నేను మహానటిలో ఎన్టీఆర్ గారి రోల్ బాడీ డబుల్ అనొచ్చు లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఎన్టీఆర్ గారి రోల్ ఉంది కదా, కర్ర సాగు చేస్తూ పాము పట్టుకుని వారు కాదు. ఓకే, అది మీరేనా? నేను ఇందాక ఆలోచిస్తున్నా మహానటి అంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. మహానటి ఎక్కడ చేశాడు అనుకున్నా. మహానటి నేను అనుకున్నా. ఆఫ్ కోర్స్ ఓకేలే, మనం అంటే మహానటి అంటే ఫుల్ ఆర్టిస్టులు అంతా ప్యాక్ అది కదా, చాలా మందిని అప్పటి కవర్ చేశారు కదా, ఏదో ఒక ఆర్టిస్ట్ లో చేసుంటారేమో అని అనుకుంటున్నాను. నా లైఫ్ లో మంచి మంచి మైల్ స్టోన్స్ ఉన్నాయండి. లైక్ అది చేసినప్పుడు నేను ఏమనుకున్నా డబ్బులు వన్ డే వరకు అనుకున్నా, కానీ దానికి చాలా వాల్యూ ఉందని తర్వాత తెలిసింది. ఆయన పోయిన తర్వాత ఆయన రిప్రజెంట్ చేసింది ఎవరు లేరు. ఇద్దరు బాడీ డబుల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. నేను గర్వంగా ఎన్టీఆర్ రోల్ చేశాను మహానటిలో అని చెప్పుకుంటాను. దాని తర్వాత కథానాయకుడు మహానాయకుడిలో బాలకృష్ణ గారితో చేశాను. దాని తర్వాత సాయిధరం తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఫార్చునేట్లీ ఐఎమ్ ఏబుల్ టు సీ మెనీ స్టార్స్. నేను డ్రీమ్ అది మేబీ నేను ఒక డ్రీమ్ చేసుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తాను, ఇంకో డ్రీమ్ చేసుకుని ఇంకో దగ్గరికి వెళ్తున్నాను. సో వీళ్ళ దగ్గర చేసేటప్పటికి స్టార్ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఊరికే స్టార్స్ అయిపోలేదు, వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి వాళ్ళు ఎవ్రీ బ్రెత్లో సినిమా గురించి ఆలోచిస్తారు కాబట్టి దే బికమ్ స్టార్స్. లర్నింగ్ దొరుకుతుంది వాళ్ళ దగ్గరికి మంచి లర్నింగ్ దొరుకుతుంది. సో ఇన్ దట్ కేస్ మీరు అడిగితే లిస్ట్ మొత్తం రాసిస్తాను. నాకు లక్కీలీ ఇట్స్ హ్యాపెనింగ్. అందుకే నేను ఏది హీరోగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది, హీరోగా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు, చేయకూడదు కొంతమంది అంటారు. నాకు గట్ ఫీలింగ్ ఉంది, నేను ఏం చేసినా నేను హీరో. ఫస్ట్ లో ఆయన హీరోగా చేస్తూ అండ్ విలన్ గా కూడా చేశారు. యా అంటే నేను వెన్ ఐ సీ చిరంజీవి గారు చూసినా, మీరు కమల్ హాసన్ గారిని చూసినా, లేకపోతే మన రజనీకాంత్ గారిని చూసినా, దే డిడ్ ఎవ్రీథింగ్, అన్నీ చేశారు. నాకు చిన్న గట్ ఫీలింగ్ అండి, నేను ఏం చేసినా పర్లేదు నన్ను హీరోగానే చూస్తారు ఆడియన్స్ అని చిన్న గట్ ఫీలింగ్ అండి. ఈ ప్రాసెస్లో నాకు నేను ఇవి కాదు నేను హీరోగా చేద్దామని కూర్చుంటే ఇవన్నీ మిస్ అవుతాయి లైఫ్. అటువంటి దొరకవు ఎవరికి, లాట్ ఆఫ్ మెమరీస్ కదా ఇవన్నీ, దొరకవు అసలు. అంతమంది దగ్గరగా చూడడం, ఓహో వీళ్ళు ఇలా అయ్యారా, ఇప్పుడు ఆ స్టేజ్కి మన ఆ స్టేజ్లో ఉంటే ఏమేమి తీసుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమని తెలుస్తుంటాయి. ఇట్స్ ఆల్వేస్ అది ఆ విధంగా నాకు బ్లెస్సింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు మెగా 870 కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఒక అభిమానిగా అయితే ఏంటి, లేకపోతే ఆయన దగ్గరగా చూశారు, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారన్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా మీరు? మెగాస్టార్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఉండదు, అందరికీ తెలిసింది. అందరికీ ఒక మెగా బుక్ ఆయన. ప్రాబబ్లీ ఐ ఫీల్ లైక్ ఎవరన్నా ఆయన బయోపిక్ చేస్తే బాగుండని చిన్న ఫీలింగ్ ఉంది. ఓకే, సో ఎవరైనా మేకర్స్గా చెప్తా ఆడియన్స్కి, హీఈస్ ఎ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. ఆడియన్స్ కనే కాదు, మా ఫిల్మ్స్ రావాలనుకున్న డ్రీమ్ చేసే వాళ్ళకి కూడా. అండ్ ఇది ఆయన గురించి మాట్లాడడం, ఈ షోలో ఉండడం, ఇట్స్ మై ప్లెజర్, నా లక్కీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ.